అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో అంటే మీరు బలవంతురా వాళ్ళు బలహీనులా 3 అడుగుల వ్యక్తి అని కామెంట్ చేయడం పట్ల అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీలు ఉన్నారు, ఓవరాల్గా 2 మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ ఒక్క వ్యక్తినే అంటే మీ ముందు వారు కొంత అంటే బలహీనలని ఒప్పుకున్నట్టు స్పష్టమవుతుందా సార్? తప్పకుండా వాళ్ళకి కంటగింపుగా ఉన్నాననే మాట మాత్రం వాస్తవం. ఎందుకనంటే నా ప్రశ్నలకు సమాధానం ఉండటం లేదు వాళ్ళ దగ్గర. అది శాసనసభలో కావచ్చు, బయట ఇంకెక్కడైనా కావచ్చు, వేదికల మీద కావచ్చు, అనేక పత్రికా సమావేశాల సందర్భంలో కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడం, లేదా ప్రభుత్వం ప్రజలకి కొత్తగా తెస్తున్న సమస్యల పట్ల ప్రజలకు అండగా నిలబడటం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సహజంగానే చేస్తారు దాన్ని. సరే, నాకు ఏమన్నా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేనే కాకుండా ప్రజలు మాకు ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రో దాన్ని పోషించడంలో నేను మిగతా సీనియర్ నాయకులతో పాటు నేను కూడా ముందు వరుసలో ఉన్నా కాబట్టి సహజంగానే చేస్తారు. మీరు అన్నట్లు బలహీనులా బలవంతులా అని అంటే కొన్ని సందర్భాల్లో గెలుస్తారు, ఎటువంటి వాళ్ళు కూడా గెలుస్తారు. ఒక పార్టీకి వేవ్ వచ్చినప్పుడు ఈ అడ్రస్ లేని కూడా వచ్చి గెలుస్తారు. వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారో ఇంకో భావన సీఎంకి ఉండొచ్చు. ఎవరు ఏదో తక్కువలు, ఎవరో ఏదో బలహీనమైన వాళ్ళను ఇంకోటను మనం అనుకోవాల్సిన పని లేదు. కానీ తప్పకుండా ప్రతిపక్షంగా క్వశ్చన్ ఒక్కరిదే ఉంటుంది, ఆన్సర్ ఎక్కువ మంది చెప్పుకోవాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, మెజారిటీ ఉంటారు కాబట్టి సహజమైన విషయం. అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత నల్గొండ ఉంటుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం మంత్రి ఎట్లా చూస్తారు సార్? వాస్తవానికి హైదరాబాద్తో సహా తెలంగాణ అంతటి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి పరిపాలనలో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నవి కూలగొట్టడం జరుగుతుంది. దీని తర్వాత నల్గొండలో కూలగొడతాను కనుక ఆయన అంటున్నట్టున్నాడు. బహుశా అని చెప్పేది అదే కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో తట్టెడు మన్నెత్తింది లేదు, ఒక బంగ్లా కట్టింది లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు. నల్గొండలో కూడా గంతే. ఎక్కడనైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేదే మర్చిపోయినారు. అది ప్రజలందరూ కూడా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. ఒక దాంట్లో వాస్తవం ఆయన చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా వసూళ్ళు ఎక్కువ ఉన్నాయి, కమిషన్ల దందాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ నల్గొండ జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి, అందులో సందేశం లేదు. బహుశా గది కావచ్చు ఆయన అన్నది. ఇక్కడ సంచులు మూటగట్టడంలో, కమిషన్లు తీసుకొని సంపాదించుకోవడంలో ముందు హైదరాబాద్లో ఉన్నది ప్రధానంగా ముఖ్యమంత్రి కేంద్ర కార్యాలయంగా, తర్వాత మా జిల్లాలోనే ఉంది అని చెప్పి వెంకరెడ్డి చెప్పింది. దానికి అన్వయించుకోవచ్చు. వాస్తవానికి అక్కడ కూడా అదే జరుగుతుంది. దందాలు సంపాదించుకోవడాలు తప్ప ప్రజల అభివృద్ధి గురించి సోయలేదు. అంటే మీరు ఏమో తట్టెడు మన్ను కూడా ఎక్కడ ఎత్తలేదు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎల్బీసీ నిర్మాణంలో కూలిపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడనే కూడా ఆరోపణ చేసి, వాస్తవానికి క్షుద్ర పూజలు ఉన్నాయని అవి పనిచేస్తాయని చెప్పి మాట్లాడడం అనేది పెద్ద నేరం. వాటి ప్రచారం చేయడం, నమ్మటము, నమ్మించే ప్రయత్నం చేయడం అనేది నేరం. వాస్తవానికి ఈ నేరానికి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి. ఇవాళ ఆయన ఉండాల్సింది మంత్రివర్గంలో కాదు, జైల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ మాటలు మాట్లాడినందుకు అది ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. చిల్లర మాటలు మాట్లాడడం, ప్రజలకు వినోదం కలిగించడం అనేది సహజమైన విషయం, వాళ్ళకి సహజ లక్షణం. వాళ్ళు ఏంటంటే ఏదో పద్ధతిలో మీడియాలు ఉండాలి కాబట్టి, వాళ్ళు సీరియస్గా మాట్లాడి ఏదో అభివృద్ధి చేసి ఉండలేరు కాబట్టి కమెడియన్లలాగా ప్రవర్తించి మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తారు ఎక్కువ. ఓకే, మీరు కమెడియన్లాగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, ప్రజలు కాసేపు నవ్వుకుంటారు, ప్రజల ఆయుష్ పెరుగుతుంది, సందేహం లేదు. కానీ ఇటువంటివి మూఢనమ్మకాలను ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేయడం అనేది నేరం అవుతుంది. ఒక మంత్రిగా అది మాట్లాడడం అనేది ఇంకా పెద్ద నేరం అవుతుంది. మా జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని చెప్పి కూడా ఇదే మీడియా చిట్చాట్లో నిన్న కోమటిరెడ్డి మంత్రిగా చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తుంది? ఉంటే ఏంది మరి, నేను అఫీషియల్ డిక్లేరే చేసిన, నా అఫిడవిట్లోనే ఉంది. ఇప్పటికీ నేను డిక్లేర్ చేసిన నా 2 సార్లు అఫిడవిట్లో ఉంది. ఇది వాడు చెప్పేది ఎందుకు కొత్తగా ఇవ్వాలా? అఫిడవిట్లో ఉన్న విషయాన్ని నువ్వేదో పెద్ద కనుక్కున్నట్టు వాస్కోడిలాగా కొలంబస్ లాగా నువ్వు చెప్పేది ఏంది? నేను వేసిన తర్వాత అఫిడవిట్లో ఎంత ఉందనేది దాంట్లో వేసిన.